దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రసంగి 5:1 నుండి మనం చదువుకుందాము. చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనము చక్కగా వివరణతో వివరించుచు మనం ఒకరికొకరం అర్థం చేసుకుంటూ, బలి అనేది అర్పించుట అది ఎందుకు పనికిరానటువంటి విషయము. బలులు కాదు దేవునికి కావలసింది, హృదయం కావాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కోరుకునేది మానవుని యొక్క సహృదయాన్ని. అయితే నేటి ధ్యాన వాక్యము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో ఆ జాగ్రత్తగా వెళ్ళే సందర్భాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. నేటి ధ్యాన వాక్యము యెరూషలేము దేవాలయములోని ఆరాధనా నియమావళిని సూచిస్తుంది. దానిని బట్టి అన్ని దేవాలయాలలోనూ విశ్వాసులందరూ ఆ నియమావళిని అనుసరించాలని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు వివరిస్తున్నారు. ఇందులో నేటి ధ్యాన వాక్యములో ఏ విధంగా మనము దేవుని యొక్క కట్టడలను అనుసరించాలో ఒక నియమావళి ఉంది. యెరూషలేము దేవాలయంలో జరుగుతున్న నియమావళిని అనుసరించాలి అని సొలొమోను గారు వివరిస్తున్నారు. ప్రజలు ఎల్లప్పుడూ పరిశుద్ధతతో దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించుట ప్రార్థన వలననే కాబట్టి ప్రార్థన చేయనప్పుడు ఏ ఆడంబరాలు ఉండకూడదు. బాహ్య ఆడంబరాన్ని ప్రదర్శించుట నేరంగా పరిగణించబడుతుంది. ఆలయమునకు బయలుదేరక ముందు మన స్థితి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని సొలొమోను గారు కోరుకుంటూ సలహా ఇస్తున్నారు. సలహా ఇస్తూ ఈ మాటలు రాశాడు. శూన్యమైన భక్తితో దేవుని ఆరాధించే కంటే దేవునికి లోబడటం మనుషులకు ముఖ్యము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకుండా కేవలం ఆచారంగా వ్యవహరించడం బుద్ధిహీనతకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఆచారంగా ఉండకూడదు అంటాడు సొలొమోను గారు. ప్రార్థనాలయానికి వస్తున్నప్పుడు శుద్ధ హృదయముతో రావాలి. శుద్ధ హృదయముతో ఆలయములోకి ప్రవేశించి ఆలయములో జరుగు పరిశుద్ధ గ్రంథమందలి వాక్యానుసారాన్ని మనము అర్థం చేసుకుంటూ మనము పరిశుద్ధతతోనే మనం జీవించాలంటాడు సొలొమోను గారు. ఈ మాటే సమూయేలు ప్రవక్త తన మొదటి గ్రంథములోని 15వ అధ్యాయం 22లో కూడా ఇదే మాట వివరించబడింది. దేవుని ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వినయ విధేయతలతో ఉన్నామా లేదా అని మనలను మనమే స్వపరీక్ష
చేసుకొని లోపలకు ప్రవేశించి మన నోటిని కాచుకొని అనాలోచనతో మాట్లాడకుండా మనస్సు నిలబెట్టుకొని ఏకాగ్రతతో దేవుని స్మరించుచు ఆలయములో వినయ విధేయులై ఉన్నవారు పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆ ప్రకారంగా ఇవ్వబడినటువంటి వాక్యానుసారములోని అర్థాన్ని మనము విని వాక్యానికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలా ఉంటూ ఎడతెగక మనం ప్రార్థనలు చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యం ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నీటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఆలయమునకు మేము ఏ విధంగా రావాలో తండ్రి, మా మనసులను మా హృదయాలను దేవాన్ని స్వాధీనపరుచుకొని నీ ఆలయములోకి ప్రవేశించి నీ మాటలు మేము వింటూ నీ యందు భయభక్తులతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.